ఉస్మానియా యూనివర్సిటీకి రావద్దు అనే అధికారం వీసీకి లేదని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పూర్వ విద్యార్థులుగా ఇక్కడికి వచ్చే అధికారం తమకు ఉందని ఆయన అన్నారు. ఓయూలో ఉద్యమం చేయకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, దాన్ని అడ్డుకునే అధికారం వీసీకి లేదని ఆయన చెప్పారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో నిందితులపైన చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వచ్చారని, వారికి నిజ నిజాలు చెప్పేందుకే వచ్చారని ఆయన అన్నారు. వీసీ కూడా కేసీఆర్లా నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు. అరెస్టు చేయకుండా ఆయనను అదుపులోకి తీసుకోకుండా వట్టోళ్ళని పచ్చోళ్ళని అందరూ చేస్తున్నారు. దీనివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. నేను అడుగుతున్నా, మీరు వాళ్ళని ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? ఇవాళ పొద్దున ఇవాళ ఎవరినో షమీమంటాన్ని అరెస్ట్ చేసిండంట, రాజేష్ను సురేష్ను అరెస్ట్ చేసిండంట. వాళ్ళు ఏం చెప్తారా? మేము తీసుకున్నాము, పేపర్ వచ్చింది అంటారు, 120 మార్కులు వచ్చినాయి అంటారు. మీరు ఎందుకు మీ బబ్లింగ్లా మరి సెట్టులు 2 చేసిండ్రు అని అడుగుతారు. మీతోనే ఎవరు చేయించిన అడుగుతారా? మీకు ఎవరు ఇచ్చిండ్రు పేపర్ అడుగుతారా? అరే, తాళం చేతులే చైర్మన్ దగ్గర ఉంటే మీకు ఆ తాళం చేతి ఎక్కడి నుంచి తీసుకున్నారని అడుగుతారా? సో వీళ్ళు పోలీసు వాళ్ళు అది అడిగిన వాళ్ళ ఇంటరాగేషన్ రిపోర్ట్ మేము ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. పోలీసు వాళ్ళు ఈ నిందితులను ఎవరైతే, అది కూడా నేను నిన్న నాగర్ కర్నూలు ప్రెస్ మీట్లో చెప్పేదాకా వాళ్ళని అరెస్ట్ చేయలే. సో నేను ఏమంటున్నా అంటే, ఇదంతా కూడా ఏదో ఒక నిందితుని, ప్రధాన నిందితుడైన మరి చైర్మన్ను, అదేవిధంగా సహ నిందితులైన బోర్డు మెంబర్లను, అంటే కమిషన్ మెంబర్లను, వాళ్ళని ఏదో కాపాడడానికి చేస్తున్న తతంగం లాగుంది. కానీ మరి నిజాలను రాబట్టడానికి చేస్తున్న తతంగంలాగా అనిపిస్తలేదు. క్యాంపస్లో విద్యార్థులందరూ కూడా ఇలా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నారు, నిరాశగా ఉన్నారు, వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, దగాపడి ఉన్నారు. మరి వాళ్ళందరినీ మరి నిరాశ నుంచి, మరి వాళ్ళ నిరాశ వద్దు, మరి ఉత్తేజంతో ఉండాలి, ఎప్పుడు కూడా హోప్ఫుల్గా ఉండాలి, ఆశావాదిగా ఉండాలని చెప్పడం కోసం మరి ఈరోజు ఇదే ఎన్ఆర్ఎస్ హాస్టల్ మీద ఛాయ్ పే చర్చ చేస్తున్నాం. సో చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా మరి నేను ఇంకో వాళ్ళకి ఏం చెప్తున్నట్టే, విద్యార్థులకు మళ్ళీ మనం ఏదో ఎవరో స్వార్థపర అంటే రాజకీయ ప్రయోజనాలకు మనం మళ్ళీ బలి కావద్దు.